ప్రజల వద్దకు ఎమ్మెల్యే అంటూ వేముల వీరేశం గత కొన్ని రోజుల నుంచి కూడా గెలిచినప్పటి నుంచి కూడా మొత్తం నియోజకవర్గంలో గ్రామాన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చూసినట్లయితే మొత్తం నార్కట్పల్లి మండలంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన ఉందో ప్రతి గ్రామంలో కూడా మొత్తం 32 గ్రామాల్లో కూడా శంకుస్థాపనలో పాల్గొని ప్రజలతో మమేకమవుతున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి, నిరంతరం ప్రజల వద్దకు ఎమ్మెల్యే అంటూ కూడా తిరుగుతున్నారు. ఎలా ఉంది ప్రజల్లో? అంటే ప్రజలు నన్ను ఆశీర్వదించారు, ఓట్లేసారు, గెలిపించారు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే, ఇందిరమ్మ పాలన అంటేనే, ప్రజాపాలన అంటేనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్యం ప్రజలకు ప్రజాప్రతినిధి అనేటువంటి వాళ్ళు అందుబాటులో ఉండాలి, ప్రజలకు బాగోగులను చూడాలి, ప్రజలకు ప్రతి ప్రభుత్వ స్కీమ్ను అందించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మేము విస్తృతంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇండ్లు ఈ నియోజకవర్గానికి ఇచ్చినాం. ప్రతి ఊర్లో ఈ స్కీమ్ను గ్రౌండ్ చేసి ఈ స్కీమ్ యొక్క గొప్పతనాన్ని, ఈ స్కీమ్ యొక్క ఆవశ్యకతను గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే, ప్రజాపాలన రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుందని మేము వివరించదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 32 గ్రామాల్లో మేము ఈ స్కీమ్ను గ్రౌండ్ చేయబోతాం. అంటే మొత్తం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. చాలా వరకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా చేయాల్సినటువంటి పనులు? నారకటపల్లి మండలంలో బ్రాహ్మణ వెల్లంలని పూర్తి చేసి నీళ్ళు ఇస్తానన్నాం. ఆ ప్రక్రియ దాదాపు కంప్లీట్ చేసినాం. ఇక మాకు ఈ పక్క లింగోటం కానీ, నారకటపల్లి కానీ మిగతా చెర్లకు నీళ్లు రావడానికి నేషనల్ హైవే సంబంధించి క్రాసింగ్ కూడా ఈ మధ్యనే మేము లెటర్ పెట్టించినాం. మా మంత్రి గారు, మా ఎంపీ గారు దాన్ని పరిశీలి చేస్తారు. త్వరలో నేషనల్ హైవే క్రాసింగ్ చేసి ఈ చెర్లకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ పక్క బ్రాహ్మణ వెల్లంలో కానీ, ఔరవాని కానీ, చౌడంపల్లి అటు నీళ్ళు అందుతూ ఉన్నాయి. దాన్ని మేము ఫుల్ఫిల్ చేసినాం. నారకటపల్లి డిపోను కంప్లీట్ చేస్తాం. డిపోను రద్దయిపోయినటువంటి, క్యాన్సిల్ అయినటువంటి డిపోను పునరుద్ధరిస్తానన్నాం. నిన్నటితోనే ఆ పునరుద్ధరించే కార్యక్రమాన్ని కూడా మేము హామీ తెచ్చుకోగలిగాం. అంటే మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 1 by 1 అన్నీ కూడా దాదాపు మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి, చర్చకు రావాలని ఓవైపు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పదే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? కేటీఆర్, హరీష్ రావు భూమిని ఇడిసి సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళని సంబంధించినటువంటి ప్రజలు ఎన్నుకుంది శాసనసభ్యులుగా వాళ్ళు శాసనసభలో మాట్లాడాలి, శాసనసభలో వాళ్ళకు సంబంధించినటువంటి వాదన వినిపించాలి, శాసనసభలో ప్రజల గొంతుక వినిపించాలి. కానీ వాళ్ళు శాసనసభలో మాట్లాడకుండా, శాసనసభలో ప్రజల గొంతుక వినిపించకుండా ఈరోజు ప్రెస్ క్లబ్లలో పోయి బజార్లలోకి వచ్చేసి ఊరేగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. నిజంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ఎన్నడూ మాట్లాడాడు, ఫామ్ హౌస్ను వదిలిపెట్టాడు, ప్రజల్లోకి రాడు. వాళ్ళ కొడుకును అల్లుడిని మాత్రం బజార్లో ఇడిచి వదిలిపెట్టేసి రంకెలు వేయటము, ఛాలెంజ్లు చేయటము, సవాళ్ళు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవాళ మేం చెప్పుడు, ప్రజలు చెప్పుడు కాదు, ఆ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ స్వయాన కేసీఆర్ కూతురే చెప్తుంది. ఆ దయ్యాలే బహుశా వీళ్ళిద్దరు కావచ్చు. నేనని చెప్పేసి ఆ దయ్యాలు శైర వివాహం చేస్తున్నాయి. దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో, విశ్వసించే పరిస్థితి లేదు. నేను వాళ్ళిద్దరికి బహిరంగ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని రమ్మనండి, మేము మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అసెంబ్లీ పెట్టిస్తాం. కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోవడానికి కారకులు ఎవరు, కాళేశ్వరం కుంగిపోవడానికి కారణం నువ్వా కాదా, అప్పుడు నీ గవర్నమెంట్ ఉందా, మా గవర్నమెంట్ ఉందా? నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ కమిషన్ వచ్చేసి ఏం చెప్పింది, నింపొద్దని చెప్పింది. మేము ఫర్దర్ ఆదేశాలు ఇచ్చేంతవరకు ఆడ మీరు ఎలాంటి యాక్టివిటీ చేయొద్దని చెప్పింది. ఇది నిజమా కాదా చెప్పేసి వచ్చి అసెంబ్లీలో మాట్లాడమనండి. ఈ రాష్ట్రానికి నేను 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినని వచ్చి చెప్పమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు గారు, ఉపపక్ష నాయకులు కూడా మీరిద్దరు గారు. మీరు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే. ఒక ఎమ్మెల్యేలుగా మీరు మాట్లాడటం అంటేనే మీ స్థాయి లేని, మీ యొక్క పదవి లేకుంటే, అధికారం లేకుంటే ఎంత గాబర్ అవుతారో మీ యొక్క ఆవేదన చూస్తేనే అర్థమవుతుంది తప్ప మీరు మాట్లాడుతున్న దాంట్లో సత్యం లేదు, మీరు మాట్లాడుతున్నటువంటి దాంట్లో వాస్తవం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో కూర్చోవటం చూస్తూ మీరు ఈర్ష్యపడుతున్నటువంటి పరిస్థితి, ఈర్ష్యాభావం మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది.
కాబట్టి మీ ఈర్ష్యాభావాన్ని, మీ అహంకారాన్ని, ఇంకా మీ అహంకారం తగ్గలేదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు, మీ పార్టీలో ఉండే కార్యకర్తలు కూడా మీ అహంకారం తగ్గలేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. కానీ మీరు శాశ్వతంగా ప్రతిపక్షంలో కూడా వచ్చే సంవత్సరంలో మిగులరేమో అని మీ యాక్టివిటీ చూస్తే మాకు అర్థమైంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెట్టు క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. త్వరలో కూడా ఆర్డినెన్స్ కూడా తీసుకురాను. కానీ బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇదంతా కూడా మళ్ళీ బీసీలను కుట్ర చేసే పని జరుగుతుంది, ఇదంతా అయ్యే పని కాదని కూడా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటేనే అది ఒక కుటుంబ పార్టీ, బీసీ వ్యతిరేక పార్టీ. ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను ఘోరంగా అవమానించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళకు బీసీల మీద మాట్లాడే హక్కు, బీసీల మీద మాట్లాడేటువంటి రైట్ లేదు. మాది బీసీ పక్షపాతి గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారు, మా గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారు? దాదాపు 5గురికి అవకాశం ఇచ్చినాం, ఎస్సీలకు 3గురికి బీసీలకు అవకాశం ఇచ్చినాం. అంటే 8 మంది, అంటే 12 మందిలో ఇప్పుడు మొన్న వచ్చిన 15లో 8 మంది నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మా క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి మీ క్యాబినెట్లో 12 మంది అప్పర్ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ యొక్క వర్గ స్వభావాన్ని, మీ యొక్క కుల స్వభావాన్ని 100% ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకురు కాబట్టి, ఆలోచించారు కాబట్టి, ఒక కుటుంబంలో 4 పదవులు తీసుకురు అనేటువంటి ఒక ఆలోచన ప్రజలు చేశారు. కాబట్టి ఇక్కడ ప్రజాపాలన వచ్చి, ప్రజాస్వామ్యం ఏర్పడి, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున ఖర్గే గారు, మా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు, మేము అధికారంలోకి వస్తే ఎస్సీ కేటగరైజేషన్ చేస్తున్నాను, కట్టుబడి ఉన్నాం, చేసినాం. మేము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తున్నాను, కులగణన చేసినాం. 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి మేము కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్రపతి దగ్గర గెజిట్ కోసం ఉన్నది. వాళ్ళు గెజిట్ ఇవ్వలేరు, ఇస్తారనేటువంటి విశ్వాసం లేదు. కాబట్టి ఈరోజు మేము ఆర్డినెన్స్ ద్వారానన్నా మేము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి కమిట్మెంట్తో మేము ముందుకు పోతున్నాం. మా కమిట్మెంటు, మా చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోరు, ప్రజలు చూస్తుర్రు. రేపు స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ను ఆశీర్వదిస్తారనేటువంటి ఒక కడుపు మంటతోని, ఒక ఈర్ష్యాభావంతో అవాకులు చెవాకులు పెళ్తారు తప్ప వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం లేదు. ఆ 2 పార్టీలు కూడా బీసీ వ్యతిరేక, ఎస్సీ వ్యతిరేక పార్టీలుగానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనబోతున్నారు, అడుగు పెట్టబోతున్నారు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తిలో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ కాళేశ్వరం జిల్లాలు అందించిన తర్వాతనే రేవంత్ రెడ్డి సీఎం ఇక్కడికి రావాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి. నిజంగా ఆయన మనిషి అయితే, కలేజా ఉంటే, దమ్ముంటే రమ్మనని ఆపమనండి. ప్రజలు నేలకేసి కొడతారు, బండకేసి ఉతుకుతారు. 50,000 మెజార్టీతోనే ఆ క్షణంలో వచ్చి పోటీ చేసిన సామెల్ని గెలిపించారంటేనే నీ యొక్క 5 సంవత్సరాల ఎమ్మెల్యేగిరి, నీ 5 సంవత్సరాల ఎమ్మెల్యేతనం ఎట్లా ఉందో, నీ పని విధానం ఎట్లా ఉందో దానికి నిదర్శనం. కాబట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటంలో ఆయనకు మించిన దిట్ట ఎవరికి లేదు. ఆయన డిగ్రీలో పిహెచ్డి చేయలేదు, మాటలల్లో, ఊకదంపుడు ఉపన్యాసాలలో, బూతులలో పిహెచ్డి చేసిండు. కాబట్టి యూనివర్సిటీ ఉద్యమంలో సామాన్యమైనటువంటి విద్యార్థులు, సామాన్యమైన యువకులు పోయి కొట్లాడి పోలీసు లాఠీ చార్జీలు దెబ్బలు తింటుంటే మీడియా ముందుకు వచ్చి 2 డైలాగులు కొట్టి లీడర్లు అయినరు. అట్లా డైలాగులు కొట్టడం ద్వారానే లీడర్ అయినటువంటి వ్యక్తి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు వస్తుండే కాబట్టి నేను అడుగు పెట్టడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదంటే నిజంగా ఆయన మనిషి అయితే, ఆయనలో మనిషితత్వం ఏ పార్టీ ఉన్నా మా సభ దగ్గరకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసి మనిషిగా నిరూపించుకోమనండి. ప్రజలు బండకేసి ఉతికి తుక్కు చేయకుంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఆ ప్రజలు విశ్వసించి కూడా నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. వారి యొక్క ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి వాళ్ళన్నీ కూడా నియోజకవర్గాల్లో గ్రామాన పర్యటిస్తున్నామని కూడా ఆ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.